Hello, in this video మొత్తం మనం ఆప్షన్స్ ఏమున్నాయి, ఒక్కొక్క దాన్ని ఎలా యూజ్ చేయాలి మొత్తం అన్ని క్లియర్గా చూద్దాం. ఓకే, సో స్టార్టింగ్ మీరు ఓపెన్ చేయగానే ఎడిటర్ ఎలా ఓపెన్ అవుతుంది ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్. ఇదే మన యాక్చువల్ యూనిటీ. కింద మీరు చూసినట్టయితే ఈ లోగో చూసారా, యూనిటీ లోగో, ఇది యాక్చువల్ లోగో, ఇది దాని హబ్ యొక్క లోగో. ఓకే, సో ఇప్పుడు పైనుంచి వస్తే ఇక్కడ టీపీఎస్ గేమ్ అని ఉంది కదా, అది మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అని ఒక ఇండికేషన్, ప్రాజెక్ట్ నేమ్ మొత్తం డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ శాంపుల్ సీన్ మనకి గేమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి మొబైల్ గేమ్స్ చూసినట్టయితే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఒక బ్లాక్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని గేమ్స్లో. సో ఆ లెవెల్ 1 అనేది ఒక సీన్. సో లెవెల్ 1, లెవెల్ 2 ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నవి ఒక స్క్రీన్ అయితే, ఒక సీన్ అయితే లెవెల్ 1 మీద క్లిక్ చేయగానే ఈ సీన్ నుంచి లెవెల్ 1 సీన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే లెవెల్ 1 పాస్ అవ్వగానే మళ్ళీ హోమ్ పేజ్కి వస్తుంది, హోమ్ సీన్కి వస్తుంది. అక్కడ మళ్ళీ లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 2 అన్లాక్ అయింది. సో ఇదంతా కూడా సీన్ మధ్య డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ శాంపుల్ సీన్ అనేది ఏంటంటే మనం కరెంట్లీ ఏ సీన్లో ఉన్నాం అన్నది రిప్రజెంటేషన్. నెక్స్ట్ దాని పక్కనే ఇక్కడ అసలు మనం ఏ ఏ ప్లాట్ఫామ్స్ని టార్గెట్ చేస్తున్నాం, ప్రజెంట్ విండోస్, మ్యాక్ అండ్ లినక్స్, ఈ మూడు ప్లాట్ఫామ్స్కి మనం డెవలప్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ ఇండికేషన్ ఏంటంటే యూనిటీ వర్షన్, కరెంట్లీ ఏ వర్షన్ యూస్ చేసి మన గేమ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం, అది ఏం యూస్ చేస్తున్నాం, 2022.3.53F1. ఓకే, దాని పక్కన బిల్డ్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైల్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, కొత్త సీన్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సీన్ ఓపెన్ చేయడానికి, రీసెంట్ సీన్ ఇప్పుడే క్లోజ్ చేసిన సీన్ ఓపెన్ చేయడానికి, అండ్ సేవ్ యాజ్ మీకు తెలిసినవే. నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, ఇందాక మనం చేసినవే మళ్ళీ చేయొచ్చు. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఇందాక చెప్పా కదా, డిస్క్ నుంచి ఓపెన్ చేయడం లేకపోతే రిపాజిటరీ నుంచి ఓపెన్ చేయడం అట్లా. నెక్స్ట్ సేవ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ బిల్డ్ సెట్టింగ్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు గేమ్ డెవలప్ చేసిన తర్వాత స్టార్టింగ్ నాకు గేమ్ ఓపెన్ చేయగానే ఏ సీన్ నాకు ఫస్ట్ రావాలి, ఏ సీన్ నాకు సెకండ్ రావాలి, ఇట్లా సీక్వెన్షియల్ ఆర్డర్ అంతా కూడా ఇక్కడ మనం బిల్డ్ సీన్స్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీన్స్ ఫోల్డర్ ఉంది, శాంపుల్ సీన్. గేమ్ ఓపెన్ చేయగానే నాకు శాంపుల్ సీన్ కనబడాలంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఇండెక్స్ నెంబర్ కనిపిస్తుంది. అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో కదా. సో ఇక్కడ జీరో ఎత్ ఇండెక్స్ అంటే ఏంటంటే గేమ్ ఓపెన్ చేయగానే మనకి ఇది ఫస్ట్ సీన్ కనిపిస్తుంది అని అర్థం. అండ్ ఇక్కడ టార్గెటెడ్ ప్లాట్ఫామ్స్ ప్రజెంట్ ఏది యాక్టివ్లో ఉంది, విండోస్, మ్యాక్ అండ్ లినక్స్ యాక్టివ్లో ఉంది. అందులో మళ్ళీ విండోస్ అనేది యాక్టివ్లో ఉంది. ఓకే, నేను మ్యాక్కి సంబంధించినవి చేయలేదు. మ్యాక్కి సంబంధించి ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనకి మ్యాక్ అనేది కూడా లైక్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లేదు నాకు గేమ్ మొత్తం మొబైల్కి కావాలనుకుంటే ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసి స్విచ్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ స్విచ్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఐఓఎస్ ఆర్ఎల్స్ వెబ్ జిఎల్ అంటే నథింగ్ బట్ మొత్తం మనకి క్రోమ్లో రన్ చేయొచ్చు అనమాట. క్రోమ్ ఇన్ ద సెన్స్ లైక్ బ్రౌజర్లో రన్ చేసుకోవచ్చు గేమ్. ఓకే, ఇంకా PS5 PS4కి కూడా డెవలప్ చేయొచ్చు, కాకపోతే మన దగ్గర అంత కంపాటబిలిటీ లేదు. ఓకే, ఇది నెక్స్ట్ బిల్డ్ సెట్టింగ్స్ కిందే బిల్డ్ అండ్ రన్ అని ఉంది. ఇదేం కాదు, దీని ఎక్స్టెన్షన్ ఇది. బిల్డ్ అండ్ రన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది, ఒక బిల్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది. ఓకే, కింద ఎగ్జిట్, ఇక్కడ ఫైల్ మొత్తానికి ఉండే ఆప్షన్స్. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్స్లో చాలా ఉంటాయి. మనం హైలీ యూజ్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మీకు చూసినట్టయితే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇది హైలీ యూజ్ చేస్తాం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది. ఓకే, ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ప్లేయర్ సెట్టింగ్స్. ప్లేయర్ సెట్టింగ్స్ అంటే గేమ్ ఆడేవాడు కాదు, మన గేమ్ సెట్టింగ్స్ని ప్లేయర్ సెట్టింగ్స్ కింద కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి అండ్ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏమి ఇస్తే మీరు గేమ్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీ గేమ్ నేమ్ అలా ఉంటుంది. టీపీఎస్ గేమ్ అని ఇచ్చా కాబట్టి టీపీఎస్ గేమ్ అని ఉంటుంది. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ 0.1 వర్షన్. నెక్స్ట్ మన గేమ్కి ఐకాన్ ఏముంటుంది, ఐకాన్ మళ్ళీ వేరియస్ సైజెస్ ఏంటి, ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. నెక్స్ట్ రెజల్యూషన్ ప్రజెంటేషన్లో గేమ్ రెజల్యూషన్ ఏంటి, ఫుల్ స్క్రీన్ విండోనా లేకపోతే మ్యాక్సిమైజ్ విండోనా ఏంటి. ఫుల్ స్క్రీన్ విండో పెడితే ఏమవుతుంది, మొత్తం గేమ్ అంతా అదే విండో వస్తుంది. మ్యాక్సిమైజ్ విండో అంటే ఆ, అదొక సర్టెన్ మ్యాక్సిమైజ్ విండో మీద క్లిక్ చేయగానే మనకు ఒక పిక్సెల్ సెట్ చేయాలి. అలా కాకుండా విండోడ్ అంటే మాత్రం ఏంటంటే అది గేమ్ అనేది ఒక విండోలా ఓపెన్ అవుతుంది లైక్ దిస్. ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అయింది చూసారా, ఇది మనం చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు, అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మొత్తం విండోడ్లో ఉంటుంది అనమాట. బేసికల్లీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫుల్ స్క్రీన్ విండో అనేది బెస్ట్ ప్రిఫరబుల్ ఆప్షన్.
ఓకే. నెక్స్ట్ రన్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్ మీద చెక్ చేస్తే ఆటోమేటిక్‌గా గేమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతా ఉంటది. ఇది ఆఫ్ చేస్తే గేమ్ అనేది పాజ్ అవుతది. నెక్స్ట్ స్ప్లాష్ స్క్రీన్. స్ప్లాష్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ గేమ్ ఓపెన్ చేయంగానే మేడ్ విత్ యూనిటీ అని వస్తది కదా! లేకపోతే అన్‌రియల్ ఇంజిన్ సపోర్ట్ ఎలా అన్‌రియల్ ఇంజిన్ గాని అలా వస్తది కదా! సో, అదంతా ఇక్కడ ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రివ్యూ మీద క్లిక్ చేశా అనుకోండి. హ్మ్. మనం దీన్ని చిన్నది చేద్దాం. ఇక్కడ చూడండి ప్రివ్యూ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఆటోమేటిక్‌గా ప్రివ్యూ వస్తది. ప్రివ్యూ ప్లే అవుతూ ఉంటది. ఎలా రావాలి మన గేమ్ స్టార్టింగ్ స్ప్లాష్ స్క్రీన్ అనేది. నీకింకా పెద్ద పెద్ద కంపెనీ లోగోస్ కావాలి లైక్ మీ కంపెనీ కొలాబరేషన్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఆప్షన్స్? స్ప్లాష్ స్క్రీన్ తర్వాత అదర్ ఆప్షన్స్. అదర్ సెట్టింగ్స్ అంటే లైక్ మీ గేమ్‌లో గ్రాఫిక్ అంతా ఉంటది. లేకపోతే కొన్ని కొన్ని సర్టెన్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు మొబైల్ గేమ్ డెవలప్ చేస్తే మీకొక కోడ్ సెట్ చేయడం, లేకపోతే పాస్వర్డ్ క్రెడెన్షియల్ సెట్ చేయడం ఇవన్నీ దానికి సంబంధించిందంతా కూడా ప్లేయర్‌లో ఉంటది. నెక్స్ట్ ఇందులో మనం హైలీ యూజ్ చేసేదేంటంటే క్వాలిటీ యూజ్ చేస్తాం. క్వాలిటీ తర్వాత గ్రాఫిక్స్ యూజ్ చేస్తాం. తర్వాత ఎడిటర్ యూజ్ చేస్తాం. అది కూడా మీకు ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది ఫర్దర్‌గా చెప్తా. ఓకే. ఇదయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆహ్, గేమ్ ఆబ్జెక్ట్స్‌లో మాక్సిమం మనం ఏమి యూజ్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఓకే. సర్వీసెస్ ఓకే. విండోస్ ఓకే. నెక్స్ట్ కొన్ని గేమ్స్‌లో స్టార్టింగ్‌లో మనకి కట్ సీన్స్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు 'వై సిటీ' గేమ్ తీసుకుంటే గేమ్‌లో కొంచెం మూవీ టైప్ యానిమేషన్స్ గాని, లేకపోతే ఒక స్టోరీ బేస్డ్ గాని ఎళ్తా ఉంటది. దాన్ని మనం గేమింగ్ టర్మినాలజీలో కట్ సీన్ అంటాం. కట్ సీన్స్. అవెలా డెవలప్ చేయొచ్చు అంటే విండోస్‌లో ఆహ్, సీక్వెన్సింగ్‌లో టైమ్‌లైన్ ఉంటది. టైమ్‌లైన్‌లో 0-1 సెకండ్‌లో నా కెమెరా ఎక్కడుండాలి, నా ప్లేయర్ క్యారెక్టర్ ఏం చేస్తుండాలి, ఈ యానిమేషన్ ప్లే చేస్తుండాలి. మొత్తం అంతా కూడా మనం సెట్ చేసుకుంటాం ప్రీడిఫైన్డ్‌గా. ఫైనల్‌గా దాన్ని రన్ చేస్తే, క్లిక్ చేస్తే ఆ యానిమేషన్ ప్లే అవుతుంది. అది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. చాలా టైం తీసుకుంటది. ఒక డెవలపర్‌గా మనకి అంత అవసరం లేదు. అదొక డిజైనర్ చేసే టాస్క్. దానికంటూ సెపరేట్ రోల్ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఈ మీకు కనిపిస్తున్నది హైరార్కీ విండో. ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్ని హైరార్కీ విండో అంటారు. హైరార్కీ విండోలో మనకి గేమ్‌లో యూజ్ చేసే మొత్తం గేమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే. ఇది సీన్ మొత్తంలో మనకొక కెమెరా ఉంటది. ఒక లైట్ ఉంటది. డైరెక్షన్ లైట్ ఉంటది. లైటింగ్‌లో చాలా రకాల లైటింగ్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. మనకి 2 ఇన్‌బిల్ట్ ఉన్నాయి. కెమెరా ఒకటి, లైట్ ఒకటి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా దీన్ని మనం హైరార్కీ విండో అంటాం. ఓకే. నెక్స్ట్ ఇది సీన్ విండో. ఇక్కడ మనం స్క్రోల్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడ ఏది కనిపించాలి ఏంటి అని చెప్పి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇది క్లిక్ చేస్తే ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది క్లిక్ చేస్తే స్పెసిఫిక్‌గా దేనన్నా టార్గెట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ అనేది మనకి కనిపిస్తా ఉంటది. పైకి కిందకి జరుపుకోవడానికి. ఓకే. ఇదేంటంటే రొటేషన్ టూల్. ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. మనం ఏది ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి. వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అట్లా రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొంచెం స్కేల్ చేసుకోవచ్చనమాట. ఇలా క్లిక్ చేస్తే స్కేల్ అయితది. పైకి కిందకి స్కేల్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే రియాక్ట్ టూల్, ఆర్ఈసీటీ టూల్. సో, ఇది కూడా స్కేలింగ్ పర్పస్‌కే. ఇది మల్టీపర్పస్ మనం ఎక్కువ అంత యూజ్ చేయం. ఓకే. ఇవన్నీ సీన్ వ్యూలో యూజ్ చేసే టూల్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! మనం ఏ యాంగిల్‌లో ఉందని చెప్పి. వై యాంగిల్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఉంటది. లైక్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎలా ఉంటది. జెడ్ యాక్సిస్ నుంచి ఇట్లా ఉంటది పర్స్పెక్టివ్స్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇది గేమ్ వ్యూ. మనం లైక్ మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా రన్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం యాక్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు మన వ్యూ ఎలా ఉంటదని చెప్పి ఇక్కడ వస్తదనమాట. మొత్తం అంతా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. స్టార్టింగ్ కొంచెం టైం తీసుకుంటది. నెక్స్ట్ మనం ఏం చేసినా అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే. స్టార్టింగ్ మన గేమ్ చూడడానికి ఇలా ఉంటదనమాట. ఓకే. ఇది గేమ్ వ్యూ. నెక్స్ట్ యానిమేటర్. యానిమేటర్ అంటే మన గేమ్‌లో ఏమన్నా యానిమేషన్స్ యూజ్ చేస్తున్నామనుకో మన ఎలాగో 3 డీ గేమ్ కదా! ఖచ్చితంగా యానిమేషన్ యూజ్ చేయాలి పక్కాగా. సో, దానికోసం మనం యానిమేటర్ ట్యాబ్ అని సెపరేట్ ట్యాబ్ ఉంటది. నెక్స్ట్ ఇది ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ గేమ్ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన మొత్తం ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. దీన్ని మనం ఇన్స్పెక్టర్ విండో అంటాం. ఇప్పుడు మెయిన్ కెమెరా యొక్క పొజిషన్ ఎక్కడుంది? నెక్స్ట్ దాని రొటేషన్ ఏ యాంగిల్‌లో రొటేట్ అయ్యి ఉంది? దాని స్కేల్ ఎంత సైజ్‌లో ఉంది?
ఇందాక మనం వై యాక్సిస్ని కొంచెం పెంచాం కదా, అందుకే వై అనేది పెరిగింది. నెక్స్ట్ కెమెరా ప్రాపర్టీస్ ఏంటి, ఓకే. నెక్స్ట్ ఆడియో లిజనర్ అనేది ఎందుకు ఉంది. ప్రతి గేమ్కి ఖచ్చితంగా లైక్ ప్రతి కెమెరాకి ఆడియో లిజనర్ అనేది ఉంటుంది. అది లేకపోతే ఐ మీన్ లేకపోతే అని కాదు, ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అది మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, నో ఇష్యూస్. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్షన్ లైట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ప్రాపర్టీస్ మారిపోతున్నాయి. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది ఇన్స్పెక్టర్ విండో కదా. నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ విండో. ప్రాజెక్ట్ విండో అంటే మనకి మొత్తం గేమ్ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్లేయర్ క్యారెక్టర్ని నేను డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇందులో ప్లేస్ చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్సోల్ విండో. మనం కోడ్ రాస్తున్నప్పుడు డీబగ్ చేసుకోవడానికి డీబగ్ డాట్ లాగ్ అని రాస్తుంటాం కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇది మన డీబగ్ సింబల్. ఇది ఏంటంటే ప్రాజెక్ట్లో ఏమైనా వార్నింగ్స్ ఉంటే ఈ సింబల్ చూపిస్తుంది. ఇది ఎర్రర్ సింబల్, మన ప్రాజెక్ట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది అనమాట. దీన్ని మనం అనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు. అది ఇలా ఉంటే యాక్టివ్లో ఉన్నట్టు, ఇలా ఉంటే నాట్ యాక్టివ్లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా ఏ విండో ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. ఓకే.